హలో మిమ్మల్ని అండి. రెగ్యులర్‌గా బియ్యం రవ్వతో చేసుకునే ఇడ్లీ, దోశ, ఉత్తప్పం లాంటి టిఫిన్స్‌లోయి కాకుండా అప్పుడప్పుడు గోధుమ రవ్వతో మరింత హెల్తీగా షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో మేలు చేసే ఈ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం ఇంకా లేట్ చేయకుండా ముందుగా కొలత కోసం ఏదైనా గిన్నె తీసుకొని అందులో ఒక గిన్నెడు మినప్పప్పుని కొలిచి బాగా కడిగి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చక్కగా నానిన ఈ మినప్పప్పుని మిక్సీలో వేసి చాలా కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు కొలిచిన గిన్నెతో 3 గిన్నెలు కొలిచి కేసరి రవ్వని తీసుకోవాలి. బియ్యంలో ఎర్ర బియ్యం, తెల్ల బియ్యం అని రకరకాల వెరైటీస్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా గోధుమల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే గోధుమల్లో ఉండే చాలా రకాల వెరైటీస్లో డుrum వీట్ అని పిలిచే ఈ రవ్వ కూడా ఒకటి. వీటిని స్పెషల్గా ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రవ్వని హల్వా లాంటివి చేసుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఈ రవ్వ కిరాణా కొట్టుల్లో, సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది. మామూలు రవ్వతో పోలిస్తే ఈ డుrum వీట్ రవ్వ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదని చెప్తూ ఉంటారు. ఇది ఇడ్లీ రవ్వలాగా ఉప్పుడు రవ్వ కాదు కాబట్టి ఎక్కువసేపు నానబెడితే మెత్తగా పిండిలాగా అయిపోతుంది. అందుకే మినప్పిండిలో కలిపే ముందు రవ్వలో నీళ్లు పోసి ఒకసారి కడిగి ఏమాత్రం నానకుండా వెంటనే నీళ్లను పిండి తీసేసి మినప్పిండిలో కలుపుకోవాలి. మినప్పిండిలో వేసిన తర్వాత రవ్వ ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలపాలి. అయితే ఈ రవ్వను మనం నానబెట్టలేదు కాబట్టి అలాగే ఇది నీళ్లను బాగా పీల్చుకుంటుంది కనుక ఇలా కలిపేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలపాలి. పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే ఉదయానికి సరిగా పొంగదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోకి పిండిని కలుపుకున్న తర్వాత మూత మూసి రాత్రంతా పిండిని ఇలాగే వదిలేయాలి. మరుసటి రోజుకి పిండి అంతా ఇలా చక్కగా పులిసి ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇందులో ఉండే గాలి పోకుండా మెల్లగా కలిపి పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే మరికొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. అలాగని పిండి మరీ జారుగా అయితే ఆవిరి మీద ఉడికించిన తర్వాత కుడుములు ఫ్లఫీగా ఉండకుండా తడి తడిగా ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి పిండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేయడం కోసం ఇక్కడ నేను ఇంట్లో ఉన్న పాత గిన్నెను తీసుకుని అందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి మరిగిస్తున్నాను. కానీ ఇడ్లీ పాత్రలు మాదిరిగా ఆవిరి కుడుములు చేసుకోవడానికి కూడా మార్కెట్లో ప్రత్యేకంగా పాత్రలు దొరుకుతాయి. మీకు అవి అందుబాటులో ఉంటే వాటిలోనే కుడుములు చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నేను చేసిన విధంగా ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నెను తీసుకొనైనా చేసుకోవచ్చు. గిన్నెలో ఉన్న నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు గిన్నె పైన చిల్లుల గిన్నె కానీ లేదా ఇలాంటి పుల్కా ప్యాన్ని కానీ ఉంచి దానిపైన ఏదైనా కాటన్ బట్టని నీళ్ళలో తడిపి గట్టిగా పిండి దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన రెడీ చేసిన పిండిని 2-3 గరిటెల వరకు పోసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవిరి కుడుముల్లా దీన్ని మందంగా వేశాను, కానీ కావాలంటే మీరు ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు. కుడుముల్లా చేసిన, ఇడ్లీలా చేసిన ఒకే టెక్స్చర్, ఒకే టేస్ట్ ఉండడంతో పాటు చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా కూడా ఈ ఆవిరి కుడుములు పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండిని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వెంటనే మూత తీసివేయకుండా 5 నిమిషాల పాటు అలాగే ఉంచి కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు బయటకు తీసేసుకోవాలి. చక్కగా సెట్ అయిన దీన్ని ప్లేట్లోకి తీసుకుని మెల్లగా క్లాత్ని తీసివేయాలి. దీని మీద మంచి స్పైసీగా ఉండే కారప్పొడిని చల్లుకొని నెయ్యి వేసుకుని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ల కంటే ఏమాత్రం తీసిపోకుండా ఎంతో హెల్తీగా చేసుకోగలిగి ఈ వెయిట్ లాస్ రెసిపీ ఆవిరి కుడుము మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.